తెలుగు భక్తి మార్గం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు జూన్ నెలలో సింహరాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. సింహరాశి వారికి ఈ జూన్ నెలలో గురుడు దశమ స్థానమందు, శని సప్తమ స్థానమందు, రాహు అష్టమ స్థానమందు, కేతు ద్వితీయ స్థానమందు సంచరించడం జరుగుతుంది. ఈ సంచారం వల్ల అన్ని రంగాల వారికి కూడా కొన్ని ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. శారీరకంగా అలాగే మానసికంగా కొన్ని అనారోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. నేత్ర సంబంధమైనటువంటి వ్యాధులు కానీ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. అపనిందలు, కొన్ని అవమానకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. తర్వాత భార్య సంతానముల ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్త పడవలసినటువంటి అవసరం ఉంది. తలపెట్టినటువంటి ప్రతి వ్యవహారంలోనూ కొన్ని ప్రతిబంధకాలు ఏర్పడే అవకాశం కూడా ఉంది. ఆదాయానికి మించినటువంటి ఖర్చులు ఉంటాయి. అనవసరమైనటువంటి ఖర్చులు ఎక్కువగా ఏర్పడే అవకాశం ఉంటుంది. విద్యార్థులకు కొంతవరకు అనుకూలంగానే ఉంటుంది. జ్ఞాపక శక్తి పెరిగి చదువుపై శ్రద్ధ ఉన్నప్పటికీ కూడా పరీక్షల్లో మంచి మార్కులు పొందే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. కష్టపడి చదివినట్లయితే మంచి ర్యాంకులు పొంది మంచి అవకాశాలు పొందే అవకాశం ఉంటుంది. తర్వాత ఉద్యోగస్తులకు ముఖ్యంగా అసంతృప్తి, అధికారుల వల్ల ఇబ్బందులు ఉంటాయి. నిరుద్యోగులకు నిరాశ ఎదురయ్యే అవకాశం ఉంటుంది. వ్యాపారస్తులకు కొంత అనుకూలంగా ఉన్నప్పటికీ ఆశించినంత లాభాలు రాకపోవచ్చు, కానీ నష్టాలు వచ్చేటువంటి అవకాశం మాత్రం ఉండదు. సిమెంటు, ఇసుక, ఇనుము వ్యాపారస్తులకు కొంత అనుకూలంగా ఉంటుంది. కిరాణా, రైస్ వ్యాపారస్తులకు బాగుంటుంది. కళాకారులకు కొన్ని ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది. నూతన అవకాశాలు కోల్పోతారు. ఆదాయం కూడా తగ్గే అవకాశం ఉంది. తర్వాత రాజకీయ నాయకులకు ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉండే అవకాశం ఉంది. ప్రజల్లోనూ సంఘంలోనూ గుర్తింపు తగ్గే అవకాశం ఉంది. కష్టపడి ప్రయత్నం చేస్తే విజయ అవకాశాలు కొంతవరకు ఉండే అవకాశం మాత్రం ఉంది. స్త్రీలకు కుటుంబంలో కొన్ని మాట పట్టింపులు, విరోధాలు కలిగే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య అవగాహన తగ్గి చిన్న చిన్న తగులు అట్లాంటివి వచ్చే అవకాశం ఉంది. విలువలు కొంచెం తగ్గే అవకాశం ఉంది. ముఖ్యంగా మీ విలువైనటువంటి వస్తువులు విషయంలో మాత్రం చాలా జాగ్రత్త పడవలసినటువంటి అవసరం ఉంది. మఘా నక్షత్రం వారికి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. కుటుంబంలో సౌఖ్యం, సంతానం ద్వారా సుఖశాంతులు పొందే అవకాశం ఉంది. పుబ్బా నక్షత్రం వారు స్వంత తెలివితేటలతో అన్ని పరిస్థితులను అధిగమిస్తారు. ఆదాయం బాగానే ఉంటుంది. ఉత్తరా నక్షత్రం 1వ పాదం వారు ఆరోగ్యం బాగుంటుంది. అన్ని రంగముల వారికి విజయ అవకాశాలు కొంతవరకు ఎక్కువగా ఉంటాయి. ఈ జూన్ నెలలో సింహరాశి వారు శనికి తైలాభిషేకం చేయించడం, రాహుగ్రహానికి జపం చేయించడం, మినుగులు, నీల వస్త్రం దానం చేయటం, అలాగే సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయటం, దుర్గాదేవి పూజలు చేయడం ద్వారా ప్రతికూల ఫలితాలు లేకుండా మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందేటువంటి శుభ ఫలితాలు పొందేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. ఇవి ఈ జూన్ నెలలో సింహరాశి వారి యొక్క ఫలితాలు. ఇంకా మరెన్నో మంచి విషయాల కోసం ఈ
తెలుగు భక్తి మార్గం ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, లైక్ చేయడం మర్చిపోకండి. స్వస్తి.